హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈస్ యశస్విని. సో ఇవాళ వీడియో వచ్చేసి వీకెండ్ ఇన్ మై లైఫ్ అనమాట. సో ఫస్ట్ వీక్ ఆఫ్ అప్పుడు బయటకైతే వెళ్ళాము. గ్రాసరీస్, ఇంట్లో కావాల్సిన వెజిటబుల్స్ అవి తెచ్చుకోవడానికి. పక్కన రత్నదీప్ ఉంటే మేము అక్కడికైతే వెళ్ళాము. సో కావాల్సినవన్నీ వెజిటబుల్స్ వీక్కి సరిపడా తీసేసుకుంటున్నాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ రీస్టాకింగ్ చేసుకుని తెచ్చినవన్నీ సర్దుకుని ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను చేసేది టొమాటో రైస్ అనమాట. అఫ్కోర్స్ అందరికీ రెసిపీ తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ నేను చేశాను కాబట్టి చూపిస్తున్నాను. ఫస్ట్ నార్మల్గా మనము పోపు కావాల్సినవన్నీ వేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అది అయిపోయిన తర్వాత నేను టొమాటోస్ని 2 బ్యాచెస్ కింద కట్ చేసుకున్నా. ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే అవి వేసుకున్న తర్వాత బాగా మగ్గి ఇంకా ఆల్మోస్ట్ పేస్ట్ అవ్వాలన్నమాట. అంతవరకు మనము టొమాటోస్ని ఉడికించుకోవాలి. మనకి టొమాటోస్ ఇలా కొంచెం పేస్ట్ అయిన తర్వాత నేనైతే సెకండ్ బ్యాచ్ ఆఫ్ టొమాటోస్ మళ్ళీ దాంట్లోనే వేస్తున్నా. ఇవేంటంటే టొమాటో పీస్లా ఉండాలన్నమాట, బాగా మెత్తగా అవ్వకూడదు. దాంట్లోకి నేను కావాల్సిన మనకి ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకా మసాలాస్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ మనం యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. సో ఇది కుక్ అయిన తర్వాత నేను ఈ టొమాటోస్లోనే కొత్తిమీర అదంతా వేసి మళ్ళీ కుక్ చేస్తున్నాను, సో దట్ ఆ ఫ్లేవర్ అంతా టొమాటోస్కి పడుతుందని. అది అయిపోయిన తర్వాత మనం రైస్ ఆల్రెడీ సెపరేట్గా పెట్టేసుకోవాలి. సో రైస్ అంతా మనకి కుక్ అయిన తర్వాత ఆ రైస్ని తీసుకొచ్చి మనం ఈ టొమాటో పేస్ట్ ఇక్కడ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లోకి మనం రైస్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ అయిన తర్వాత మనం దానిపైనకి కొంచెం గీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే, టొమాటో రైస్ రెడీ అయిపోయింది మనకి ఇక్కడ. నేనైతే ఇది ఊరికే వీడియో కోసం గార్నిష్ అలా చేస్తున్నాను అంతే. సో మనకి ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఈ లోపు జస్ట్ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకుంటున్నా. వాషింగ్ మెషిన్ అవి వేసుకోవడం ఇంకా అదంతా అయిపోయింది. ఇవి వచ్చేసి నా ఫ్రెండ్ స్వీట్ చేసింది అనమాట. సో తను నాకు పంపించింది స్వీట్స్, ఇంకా ఈ స్నాక్ హాట్ అదంతా పంపించింది నాకు. దాంతోపాటు ఫ్లవర్స్ అవి కూడా పంపించింది. సో ఈ వాటర్ ఏంటంటే నేను మార్నింగ్ లేచిన తర్వాత రేజిన్స్ అవి యాడ్ చేసి వాటర్ తీసుకుంటున్నాను, సో దట్ యాక్నే తగ్గుతుంది. నేను ఎక్కడో చదివాను, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. సో నేను ఊరికేనే అవి ఎవ్రీ మార్నింగ్ తీసుకుంటాను అనమాట, ఎవ్రీడే మార్నింగ్. ఇంక ఇక్కడ మేమైతే గాడ్ ఫాదర్ మూవీ చూస్తూ లంచ్ అయితే చేస్తున్నాం ఇంకా. సో ఎంతమంది ఈ మూవీ వాచ్ చేస్తారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా ఇయర్స్ అయింది ఇది మూవీ వచ్చి, కాకపోతే మేము మొన్ననే చూసాము. ఇది చాలా నచ్చింది నాకైతే మూవీ. ఇంకా మూవీ అంతా అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. సో మాకు ఇక్కడ నుంచి 1 hour ఆల్మోస్ట్ డ్రైవ్ ఉంటుంది. సో ఈలోపు ఇక్కడ కొంచెం స్నాక్లా చేసేసిన తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. సో ఫైనల్గా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళే గేట్ 1 స్ట్రీట్ అనమాట. సో మనకి ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళక ముందరే ఈ స్ట్రీట్లో కూడా చాలా షాపింగ్ ఉంటుంది. ఇంకా లైక్ ఇయర్ రింగ్స్, చైన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో మేమైతే ఇక్కడ కూడా కొంచెం అట్లా చూసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాము. సో ఈ చైన్స్ వచ్చేసి 100 నుంచి స్టార్ట్ ఉన్నాయి, 100 to 200 లోపు ఉన్నాయి ఆల్మోస్ట్ అంతా. నెక్స్ట్ ఈ షూస్ వచ్చేసి 200-300 అనమాట, ఇదే రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ బీడెడ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 100 అంతే, 100 ఉన్నాయి. నేనైతే 90 తీసుకున్నా ఈచ్ వన్. సో చాలా బాగున్నాయి ఇవి కూడా. మనం ఆన్లైన్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 600 అట్లా ఉన్నాయి. అఫ్కోర్స్ కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అని అనుకుంటా, బట్ స్టిల్ ఐ థాట్ ఇట్ వాస్ అ బెటర్ ప్రైస్ అన్నట్టు ఇంకా నేనైతే 2 pairs తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇంకా మెయిన్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఎగ్జిబిషన్కి.
ఐ మీన్ నుమాయిష్ ఎగ్జిబిషన్కి నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. సో లోపలికి వచ్చిన తర్వాత ఇది 3rd or 4th షాప్ అనుకుంటా, గేట్ నుంచి వచ్చిన తర్వాత, ఫస్ట్ గేట్ నుంచి వచ్చిన తర్వాత. ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది, అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఈచ్ 1000 నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట. సో నేను దీంట్లో ఒక డ్రెస్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్, ఇది స్టార్టింగ్ 3000 నుంచి ఉన్నాయి ఇక్కడ. ఇంకా చాలా డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి. కొన్ని 600 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఈ సూట్స్ అయితే 999. ఇవి ఏంటంటే అన్స్టిచ్డ్ సూట్స్ అనమాట, పంజాబీ సూట్స్ లాంటివి. సో నెక్స్ట్ ఇది కూడా అంతే, మనం ఫస్ట్ చూపించిన షాప్ లానే దీంట్లో కూడా మనకి 1000 నుంచి స్టార్ట్ అయినవి ఉన్నాయన్నమాట డ్రెస్సెస్. ఇంకా నేను అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాము. ఫుడ్ స్టోర్స్ చాలా ఉన్నాయి, మల్టిపుల్వి. నెక్స్ట్ ఇవి వచ్చేసి గేమ్స్ అవి ఆడుకోవడానికి అవి ఉన్నాయి. ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ టైం మేము ఆల్రెడీ లేట్ వెళ్ళాము కొంచెము, సో దానివల్ల మొత్తం ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ మాకు మేము చేయగలిగినంత అయితే మేము చేసాము. ఇవి వచ్చేసి సిరామిక్స్ షాప్ అనమాట, మనకి శిల్పారామంలో కూడా ఇలాంటివి ఉంటాయి. సో నెక్స్ట్ ఇవన్నీ హౌస్ డెకరేటెడ్ ఐటమ్స్. ఇంక ఇట్లా ట్రైన్ కూడా ఉంది, ఎవరైనా వాక్ చేయడం అంతా ఎగ్జిబిషన్ మొత్తం కవర్ చేయడం ఎలానో కష్టం కదా, సో వెళ్ళాలంటే ఊరికనే ఇది ఎక్కి మొత్తం వాళ్ళ ఎగ్జిబిషన్ అంతా తిప్పుతారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బాంబినో వాళ్ళది 1+1 ఆఫర్ ఉంది. మాకైతే బెస్ట్ అనిపించింది, బయట ఎలానో ఆఫర్ ఉండదు కదా, సో కావాల్సిన ఇంట్లోకి మసాలా అవి కూడా మేము ఇక్కడ తీసుకున్నాము. ఇవి వచ్చేసి వుడెన్ ఆర్టికల్స్ అవన్నీ ఉన్న స్టోర్ అనమాట. ఇంక ఇవన్నీ రైడ్స్, నాకు తెలిసి రైడ్స్ ఆల్మోస్ట్ 150 అనుకుంటా అడల్ట్స్కి. సో మేమైతే ఏం ఎక్కలేదు, జస్ట్ అలా చూసేది అయితే వచ్చేసాము. సో చాలా డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో అలా అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చి ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ స్టోర్ అయితే కనిపించింది. చాలా బాగున్నాయి లోపల, ఈ క్లాక్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. మనకి ఇలాంటివి శిల్పారామంలో కూడా మనకి దొరుకుతాయి. ఐఎమ్ నాట్ షూర్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే అక్కడ ఇక్కడ డిఫరెన్స్ నాకు తెలీదు, బట్ మేము అడిగినంత వరకు ఆ క్లాక్స్ అవంతా 1200 900 అలా చెప్పారు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కేజీ సేల్ అనమాట. సో ఏం తీసుకున్నా 1 kgకి మనకి ప్రైజ్ తీసుకుంటారు. సో నెక్స్ట్ ఈ క్రాకరీ షాప్కి అయితే వెళ్ళాము. చాలా బాగున్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంది. బట్ ప్రైస్ మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. చిన్న కప్ సెట్ అండ్ సాసర్ అవన్నీ వచ్చేసి 2000-2500 అలా ఉన్నాయన్నమాట. బట్ ఏమో ప్రైస్ వర్త్ కదా తెలియదు, కానీ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.